అత్యంత కృపగలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందు అనగా నా యేసు క్రీస్తు యందు విశ్వాసముంచువాడు ఎవడు కూడా సిగ్గుపడడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో. నిజమే, మనుషుల యందు విశ్వాసం ఉంచినా మనుషుల మీద నమ్మకం ఉంచుకున్నా ఇబ్బంది పడతామేమో, కానీ ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతారో ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా సిగ్గుపడరు. అందుకే విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడని, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు కలవరపడడని యెషయా గ్రంథం 28వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది. ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు కలవరపడరు, ఎందుకు సిగ్గుపడరు అంటే, ఈ భూలోకమంతటిని సర్వలోకమును సృష్టించిన సృష్టికర్త నీకేది కావాలో ఆయన ఇవ్వగలిగిన శక్తిమంతుడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన మహిమైశ్వర్యములో ఉన్న సమస్త ఆశీర్వాదాలు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి నువ్వు చేయవలసిందల్లా ఏమిటంటే ఆయన యందు విశ్వాసం ఉంచడం. ఆయన యందు విశ్వసించడమే. ఆయన యందు విశ్వసించిన వారు దేనికి కూడా భయపడరు. 56వ కీర్తన 4వ చరణం చూస్తే, నేను దేవుని బట్టి ఆయన వాక్యమును బట్టి కీర్తిస్తున్నాను, దేవుని యందు నమ్మకం ఉంచి ఉన్నాను, శరీరదారులు నన్నేమి చేయగలరు అంటున్నాడు. బిడా, ఈరోజు వాక్యం ఉంటున్న నీ జీవితంలో ప్రతి స్థితిలో కూడా ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయన నమ్మకం ఉంచితే దేవుడు తప్పకుండా అద్భుతాలు చేస్తాడు. శతాధిపతి తన కుమార్తె యాయిరు కుమార్తె చనిపోయినప్పుడు మరి ఆ బంధువులు, మిత్రులు, స్నేహితులు వచ్చి, యాయిరా ఇక యేసుప్రభుని శ్రమ పెట్టవద్దు, వదిలిపెట్టే అన్నప్పుడు యేసుప్రభు అన్నమాట, భయపడకు, విశ్వాసం ఉంచు అన్నాడంటే, ఆ యాయిరు ఎప్పుడైతే యేసు యందు విశ్వాసం ఉంచారో, యేసు ప్రభు యందు నమ్మకం ఉంచాడో, మరి చనిపోయిన తన కుమార్తెను తిరిగి పోగొట్టుకున్న ఆ బిడ్డను తిరిగి పొందుకున్నాడు. బిడ్డ, అర్థం చేసుకున్నామా? ఈరోజు ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నాం? నిరీక్షణ కలిగిన యేసు యందు విశ్వాసం ఉంచుతున్నావా? లేకపోతే లోకం మీద, లోక వ్యక్తుల మీద నమ్మకం ఉంచి మోసపోతున్న ఆలోచన చేయి. విశ్వాసం ఉంచేవాడు సిగ్గుపడడు, విశ్వాసం ఉంచేవాడు కలవరపడడు, విశ్వాసం ఉంచేవాడు భయపడడు. ఇంకా చూస్తే దయచేసి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసం ఉంచే వారికి, విశ్వసించే వారికి తన పిల్లలగుటకు దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో, తను ఎందరు అంగీకరించితురు అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడి పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను అనే మాట. నిజమే, ఈరోజు నీవు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు ఆయన బిడ్డగా మార్చబడుతున్నావు. అంతేకాదు, విశ్వాసం ఉంచేవారు నిత్య జీవము గలవాడు అని చెప్పి యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనంలో మనకు కనబడుతుంది. మరి ఈ ఉదయకాల సమయంలో ఆయన యందు విశ్వాసం ఉంచి స్థిరముగా కదలని వారిగా దేవుడిచ్చి అద్భుతాలు పొందుకుంటూ, దేవుని మహిమగా జీవిస్తూ అద్భుత కార్యములు పొందుకోగలిగిన కృపను మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నీ యందు విశ్వాసం ఉంచేవాడు కదల్చబడని, నీ యందు విశ్వాసం ఉంచేవాడు స్థిరంగా ఉంటాడని, నీ యందు విశ్వాసం ఉంచేవారు ఎవరికి భయపడడని, నీ యందు విశ్వాసం ఉంచేవారు నీకు బిడ్డలుగా ఉంటారని నీ వాక్యం మాతో మాట్లాడుతున్నావు. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలను కూడా నీ యందు విశ్వాసం ఉంచి ఆ ప్రకారం జీవించే జీవితాలు ప్రతి బిడ్డకు అనుగ్రహించి వర్ధలింపజేసి భద్రపరచని. పరిస్థితులు ఎలాగున్నా నీ మీద ఆధారపడుతూ, నీ కొరకు నిలబడుతూ, ఎవరికి భయపడక నిత్యము నిన్నే సేవిస్తూ మీరిచ్చి దీవెనలు పొందుకోగలిగిన కృపను, నీ బిడ్డలుగా ఉండగలిగిన జ్ఞానమును ప్రతి బిడ్డకు అనుగ్రహించి వర్ధలింపజేసి బలపరచు, మహిమ పొందమని ఘనతయు మహిమయు ప్రభావానికి ఆరోపించు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరం కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప
మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.